గ్రహణం అంటే ఏమిటి? గ్రహణం రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు. గ్రహణం అంటే చాలామంది పట్టించుకోరు. గ్రహణం అనేది ఒక ప్రక్రియ అని కొట్టిపారేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించకూడదని పెద్దలు చెప్తారు. కానీ మరి కొంతమంది పర్వాలేదు అని అంటారు. ఈ విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అయితే మనము భుజించే ఆహారం గ్రహణం పట్టే సమయానికి ఎవరికైనా పూర్తిగా జీర్ణం అవ్వాలని, తేలికపాటి ఆహారం స్వీకరించాలని కూడా చెప్తారు. గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు చెడు చేస్తాయని కూడా చెప్తారు. గ్రహణ సమయంలో భగవన్నామస్మరణం తప్పనిసరిగా చేయడం, అలాగే జపం, దానం, పూజలు చేయడం వలన అనేక రెట్లు పుణ్య ఫలితాలు వస్తాయని కూడా చెప్తారు. గ్రహణ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము, ఈ స్నానము నదీ తీరమందు కానీ మంచినీటి కాలువయందు కానీ చేయాలని కూడా పెద్దలు చెప్తారు. అలాగే మనము నివాసం ఉండే ప్రదేశం కూడా శుభ్రపరచాలని కూడా చెప్తారు. గ్రహణ కాలంలో దర్భలు వాడతారు. ఈ దర్భలు మనము భుజించే ఆహారంపై, త్రాగే నీటి బిందెలపై వేస్తారు. గ్రహణ సమయమందు వచ్చే చెడు కిరణాలు సోకకుండా ఉండేందుకు దర్భలు ఎంతో శక్తివంతమైనదని అని కూడా అంటారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తారు. అయితే పెద్దలు చెప్పిన మాట చెద్దన్న మూట. అయితే ఇది ఇలా ఉండగా వేదాలు, శాస్త్రాలు, పండితులు, పెద్దలు చెప్పిన ఆచార వ్యవహార నియమాలు ఎందుకు పాటిస్తున్నారు భారతీయులు అని శాస్త్రవేత్తలు 1980-83 సంవత్సరం మధ్యకాలంలో దృష్టి పెట్టి పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో తెలియచేసింది ఏమిటంటే, హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచార నియమాలు ఎంతో శ్రేష్టమైనవని, ప్రదమైనవని శాస్త్రవేత్తలు ప్రకటనల్లో తెలిపారు. గ్రహణ సమయంలో వచ్చే అతినీల లోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహార పదార్థాల విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహార పదార్థాలు భుజించడం వలన దుష్ఫలితాలు ఉంటాయి అని వారు పేర్కొన్నారు. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైనదని, అటువంటి దర్భ భూమికి నిటారుగా నిలబడుతుంది. అది సూర్యశక్తిని అధిక శాతం గ్రహిస్తుందని, ఈ దర్భను ఆహార పదార్థాల మీద త్రాగే నీటిపై వేయడం వలన గ్రహణ కిరణాల యొక్క దుష్ప్రభావాన్ని అరికడుతుంది అని వారు తేల్చి చెప్పారు. జైపూర్లో ఒక జంతు ప్రదర్శనశాలలో జంతువులకు మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణ సమయంలో క్రూర జంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. ఈ పరిశోధనలను బట్టి భారతీయులు ఆచార వ్యవహార నియమాలను శాస్త్రవేత్తలు చాలా శ్రేష్టమైనవని, శుభప్రదమైనవని వారు పత్రిక ప్రకటనల్లో పేర్కొన్నారు.